ఇప్పుడు అమ్మాయికి ఇది చేయకూడదు కాబట్టి పిల్లలు ఉంటారు, బాధ్యత ఉంటుంది అనేది ఒకటి ఓకే పాయింట్. అదే విషయంలో ఆడామె భార్య చనిపోయినప్పుడు భర్త మేబీ ఒక 6 months కూడా గడవనివ్వరు, ఆల్ 6 months లోపు ఇంకో ఆమె వచ్చేస్తుంది ఆ ప్లేస్లో. అప్పుడు ఎందుకని క్వశ్చన్ చేయరు అని. అదే మా చెప్తున్నాను కదా, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇద్దరూ సమానమే. భాగస్వామ్యం, పార్ట్నర్, నేను ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, నాకు భాగస్వామి అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, భాగస్వామ్యమే కదా. అవును. నాకు ఎలా అయితే నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నాతో తోడుగా ఉండి వ్యాపారం చేయడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటాను, జీవితంలో 20లో ఆవిడ నాతో బయలుదేరుతుంది, ఒక స్త్రీ భాగస్వామిగా వస్తుంది. నాకు సుఖాన్ని ఇవ్వడానికి, అలసిపోయి వస్తే నాకు సేవ చేయటానికి, అలాగే నా వంశాన్ని అభివృద్ధి చేయటానికి ఇవి తను చేసే భాగస్వామ్యం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇది శాశ్వతం అని చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే నేను చేసుకున్నటువంటి పాపకర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భాగస్వామి ఎంతకాలం ఉండాలి అనేది అందులో రాసిపెట్టి ఉంటుంది. 20లో వస్తుంది, 60లో వెళ్ళిపోతుంది అంటారు. ఎవరూ శాశ్వతం కాదు, అది ఎవరైనా జరగచ్చు, ముందు వెనకలో ఎలాగైనా జరగచ్చు, శాశ్వతం కానిది. అలాగే వ్యాపారంలో భాగస్వామి కూడా అంతే, వ్యాపారం బాగున్నంత వరకు మనతో ఉంటాడు, తనకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఆ స్వతంత్రం తనకు ఉన్నప్పుడు. ఇక్కడ కూడా అది కేవలం స్వార్థం మాత్రమే. పురుషుడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయం అనేది ఉండదు. కాకపోతే స్త్రీ ఆ తత్వం కొంచెం సున్నితంగా ఉంటుంది. తనని బాధించే అత్తగారు కూడా స్త్రీయే, కానీ బాధించేటప్పుడు నేను స్త్రీని అన్న విషయాన్ని మర్చిపోతారు. అది కేవలం అంటే మనలో వచ్చినటువంటి అజ్ఞానం, శాస్త్రాన్ని చదవకపోవటం, శాస్త్రాన్ని విడిచిపెట్టడం వల్ల. పూర్వ రోజులు ఇవన్నీ లేవు కదమ్మా. కలియుగ ప్రారంభంలో మనం చేసినటువంటి పాపాలు, మనం తింటున్నటువంటి తిళ్ళు పాడై, మన బుద్ధులు పాడై మనం ఇలా తయారయ్యాం తప్ప ఇలాగే ఉండాలని వేదం చెప్పదు. కథలు కొన్ని కల్పించారు, కల్పిత కథలు, పురాణాల పేర్లతో మన మధ్య చిచ్చులు పెట్టడానికి ఇరికించబడినటువంటి ఆ కథలవి. పురాణ కథల్లో ఇవి ఉండవు, ఉన్నాయి, అవి ఇరికించారు మనల్ని పాడు చేయడం కోసం, మన మధ్య విభేదాలు సృష్టించడం కోసం. వేదం ఒక్కటే చెప్తుంది, ధర్మాన్ని ఆచరించు.